నరేంద్ర మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు వెళ్ళి మోడీని అడిగారు. ఏది ఈ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడానికి. దాన్ని ఎలా ట్విస్ట్ చేసింది ఆంధ్రజ్యోతి అంటే, ఓ పక్కన మద్యం రవాణా కేసులో ఈడీ హీట్ పెరిగిపోయింది, దాంతో భయపడిపోయేసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నాడు జగన్ అని. మెయిన్ మద్యం కుంభకోణం కేసులోనే ఏమీ పీకలేదు జగన్. ఇందులో ఏం పీకుతారు? దాంట్లో వివేకానంద రెడ్డి కేసు ఇట్లాగే కథలు రాశారు, వాటిట్లోనూ అట్లాగే రాశారు. మరి అప్పుడే జగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కదా, వెళ్ళలేదే. ఒక వినతి పత్రం ఇవ్వడానికి జగన్ వెళ్తున్నాడు. అసలు బీజేపీ ఇతన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందని చూస్తారు కూడా. ఎందుకంటే కేంద్రం అడిగిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నాడు జగన్. అడిగినా అడగకపోయినా మద్దతు ఇస్తానే ఉన్నాడు. ఎక్కడా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఇదే చెడగొట్టుకోవట్లేదు. అలాంటప్పుడు వినతి పత్రం తీసుకోవడానికి అది ప్రాబ్లం ఏం కాదు కదా. ఇదివరకు లోకేష్ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదా, చంద్రబాబు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదా? అప్పుడు తీసుకున్నారు కదా, అట్లాగే ఇప్పుడు తీసుకోవచ్చు కదా. అట్లా తీసుకుంటే కనుక కూటమి ధర్మానికి అన్యాయం అని వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తారనమాట. దానికోసం ఇప్పుడే రెచ్చగొట్టడం బిగిన్ చేశారు.